హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SNMM ఇంగ్లీష్ ఛానల్. టుడే క్లాస్లో మనం జరిగిపోయిన పనుల గురించి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇలా జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ డిడ్ అనేది సెంటెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇంక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంటే జరిగిపోయిన పనులు అంటే నేను వెళ్ళాను, నేను తిన్నాను, నేను మాట్లాడాను. సో ఇలా జరిగిపోయిన పనుల గురించి మనం మాట్లాడేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ డిడ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మనం ముందుగా సబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్గా సబ్జెక్ట్స్ అనేవి 7. అవే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటిని సబ్జెక్ట్స్ అంటారు. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, నీవు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, అది. సో ఈ సబ్జెక్ట్స్ని మనం ఉపయోగించి సెంటెన్స్ని ఫామ్ చేస్తూ ఉంటాము. సో సెంటెన్స్ని ఫామ్ చేసే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో. సో మనం సెంటెన్స్ని 4 విధాలుగా ఫామ్ చేస్తాము. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, రెండవది పాజిటివ్ క్వశ్చన్, మూడవది నెగిటివ్ సెంటెన్స్, నాలుగవది నెగిటివ్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం 4 విధాలుగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో. ఓకేనా? సో ఇప్పుడు సెంటెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో సెంటెన్స్ అనేది ఈ విధంగా ఫామ్ చేయాలి. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. సో సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో ఇవి సబ్జెక్ట్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ హెల్పింగ్ వెర్బ్ టుడే క్లాస్లో జరిగిపోయిన పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ డిడ్. సో ఇలా జరిగిపోయిన పనుల గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ వెర్బ్ V1 అనేది ఉపయోగించాలి. సో ఈ ఫామ్లో ఉపయోగించి మనం ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం ఈ ఫామ్లో ఉపయోగించి. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాను. నేను వెళ్ళాను. ఇక్కడ ఎవరు వెళ్ళారు? నేను వెళ్ళాను. అంటే సబ్జెక్ట్ ఎవరు? ఐ. ఓకేనా? సో పై ఫార్ములా ప్రకారంగా కిందన పాజిటివ్ సెంటెన్స్ అనేది రాశాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. మనం తీసుకున్న సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో ఐ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. సో టుడే క్లాస్లో హెల్పింగ్ వెర్బ్ డిడ్. సో డిడ్ తీసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ V1 ఉండాలి. వెళ్ళడాన్ని ఏమంటారు? గో. కింద రాసిన చూడండి, గోకి V2, V3 ఫార్మ్స్ కూడా రాశాను. గో, వెంట్, గాన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అంటే డైరెక్ట్గా డిడ్ అనేది ఉపయోగించకుండా డైరెక్ట్గా మెయిన్ వర్బ్ V2 ఉపయోగించవచ్చు. చూడండి ఇక్కడ రాశాను, ఐ వెంట్, నేను వెళ్ళాను. సో ఇది కూడా సేమ్ అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్కే ఇలా మనం 2 విధాలుగా రాసుకోవచ్చు. అంటే డిడ్ ఉపయోగించకుండా డైరెక్ట్గా V2 అనేది ఉపయోగించవచ్చు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ఒక దగ్గర రాశాను. సో పాజిటివ్ సెంటెన్స్ ఆల్రెడీ ఇప్పుడు చూసాము. సో పాజిటివ్ క్వశ్చన్ మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్కి ముందుకు రావాలి. చూడండి కింద రాశాను, డిడ్ ఐ గో, నేను వెళ్ళానా అని అర్థం వస్తుంది. సో ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్ని పాజిటివ్ క్వశ్చన్లోకి మార్చుకోవచ్చు. మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్కి ముందుకు రావాలి. కింద చూడండి, డిడ్ నాట్. సో డిడ్ నాట్ని మనం డిడింట్ అని పిలవచ్చు. ఓకేనా? ఈ డిడింట్ అనేది మనం నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాము. నెగిటివ్ సెంటెన్స్ రాసిన చూడండి, ఆ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు. నెగిటివ్ క్వశ్చన్, డిడ్ నాట్ ఐ గో, నేను వెళ్ళలేదా అని అర్థం వస్తుంది. మనం క్వశ్చన్ ఎప్పుడు వేసినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందుకు రావాలని. నెగిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్ నాట్. సో అందుకే ఆ డిడ్ నాట్ని నెగిటివ్ క్వశ్చన్లో సబ్జెక్ట్ ముందుకి తెచ్చి రాశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకో మెయిన్ వెర్బ్ని తీసుకొని మొత్తం పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ నేను డ్రింక్ మెయిన్ వెర్బ్ని తీసుకున్నాను. ఓకేనా? సో పాజిటివ్ సెంటెన్స్ ఫస్ట్ చూడండి, హీ డిడ్ డ్రింక్, అతను త్రాగాడు. దానికి పాజిటివ్ క్వశ్చన్ రాశాను. సో క్వశ్చన్ ఎప్పుడు వేసినా హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందుకు రావాలి. డిడ్ హీ డ్రింక్, అతను త్రాగాడా? నెగిటివ్ సెంటెన్స్, హీ డిడ్ంట్ డ్రింక్, అతను తాగలేదు. నెగిటివ్ క్వశ్చన్, డిడ్ంట్ హీ డ్రింక్, అతను తాగలేదా? సో ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఈజీగా 4 విధాలుగా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం మెయిన్ వెర్బ్స్ అనేవి 2 రాశాను. అది ఈట్. ఈట్ మీన్స్ తినడం. సో
వీటికి V1, V2 అనేది రాశాను. సో, ఇప్పుడు మీరు ఈ V1, V2ని ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ రాయండి. అండ్ అలాగే పాజిటివ్ క్వెషన్, నెగెటివ్ సెంటెన్స్, నెగెటివ్ క్వెషన్స్ కూడా మీరు రాసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.